అందరు అంటుంటారు అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని. అవును మావా, ఇంతకు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళు మనతో ఎలా ఉన్నా మనం అన్ని మూసుకొని అడగకుండా ఉండడం, అంతే కదా? అర్థమైంది. రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో గానీ ఊహించినట్టుగా జీవితం మాత్రం ఉండదు. అంటే అందరికి దూరంగా ఉండమనట్లేదు, అందుబాటులో ఉండకు మావా, అలసైపోతావా అంటున్నా అంతే. ఈ జనాలు నీకు అర్థమయ్యే కొద్దీ నీకు ఒంటరితనమే నచ్చుతుంది మావా, నన్ను నమ్ము. మన లైఫ్ సంతోషంగా ఉండాలంటే 2 దారులు మావా. మనమే కావాలనుకుని ఎవరైనా వస్తే జాగ్రత్తగా చూసుకోవాలి. మనల్ని వద్దనుకున్న వాళ్ళని దగ్గరుండి తొందరగా పంపించేసేయాలి. మనతో ఉండే వాళ్ళు ఎవరు, మన కోసం ఉండే వాళ్ళు ఎవరు, ఏం అర్థమైతలేదు మావా. బయట మనం 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసినా సరే మొత్తం గంగలో కొట్టుకోపోతుంది. అందుకే మావా, మంచితనం మర్చిపెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఎంత పెద్ద బాధ వచ్చినా ఒక్కరే కూర్చొని ఏడవండి. నవ్వొచ్చినప్పుడు మాత్రం అందరి ముందు నవ్వండి. అందరు లేడిస్తే నాటకాలు అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. ఇంతే మావా లైఫ్. నీతి నిజాయితీ అంటూ ఉండే వాళ్ళనేమో నిందిస్తారు, అవసరాలకు మాటలు మార్చే వాళ్ళని మర్యాద చేస్తారు. అంతేలే, విషయం పని చేసినంత తొందరగా విరుగుడు పనిచేయదు మావా. అబద్ధాన్ని నమ్మినంత తొందరగా నిజాన్ని కూడా నమ్మరు. సొసైటీ పరిస్థితులు మొత్తం దారుణంగా మారినప్పుడు మనం కూడా దారుణంగా మారాలి మావా, తప్పదు. ఏమో మావా, ఇన్ని చెప్తున్నా గానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఎవరి కోసమో మారాలనుకున్నా, ఎవరినో మార్చాలనుకున్నా అవేం జరగలేదు. నేను